ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో 4 ప్లేసుల్లో శ్రీవారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు రైల్వే స్టేషన్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని తీసుకువెళ్ళి ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నిల్చుని శ్రీవారికి ఈ ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం అండి. మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జికి పక్కనే ఉంటుంది శ్రీనివాసం. అక్కడ కూడా ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత దర్శన టికెట్లు అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మీరు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మూడో ప్లేస్ వచ్చేసి ఎవరైతే కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారో మీకు ముఖ్యంగా 2 నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ టోకెన్ తీసుకుని మీరు కాలినడకని నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీరు ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ద్వారా కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ మీరు తిరుమల కొండపై చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 4వ ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు అండి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు మనకు అందుబాటులో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకుని శ్రీవారి మెట్ల మార్గానికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అందుబాటులో ఉంటాయి. అక్కడ శ్రీవారి మెట్లు అన్నది మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. మనకి ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి మెట్టు మార్గం వద్ద తీసుకున్నటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర అంటే మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఆ టోకెన్ అయితే స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారి మెట్ల మార్గం వద్ద తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన మీకు ఆఫ్లైన్లో మీకు రూమ్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా శ్రీవారి భక్తులకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.